మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు పత్రిక, దుబారా ఖర్చులు ఆడంబరాల జోలికి పోం. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు దుబారా ఖర్చులు ఆడంబరాల జోలికి పోమని. ఏసీఆర్ హెచ్ఆర్డి సెంటర్లో తక్కువ ఖర్చుతో షెడ్యూలు టైప్లో సీఎం క్యాంప్ ఆఫీస్. ప్రజాభవన్ బిల్డింగ్ను సీఎంగా కొత్త కాన్వాయ్ని కూడా తీసుకోవాలనుకుంటలే. ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో ఖర్చు తక్కువే. మీడియాతో చిట్చాట్లో వెల్లడి. స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక. అభినందనలు తెలిపిన సీఎం, మంత్రులు, సభ్యులు. మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీకి 374 కోట్లు. ఫైల్తో తొలి సంతకం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీకి 374 కోట్లు. సీతారామ ప్రాజెక్టుకు రీడిజైన్, అన్ని లోపాలే. రైట్, ఇది 4వ పేజీలో. దందాలు బంద్, ఇక ఇసుక, మట్టి, మొరం అక్రమ రవాణా. ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు గప్చుప్. రంగంలోకి దిగిన ఆఫీసర్లు, పోలీసులు ఎక్కడికక్కడే కేసులు. మొన్నటిదాకా దగ్గరుండి దందాలు నడిపించిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ టైం నడవడం లేదని రైట్, మిగతాది 5వ పేజీలో. ఇది విద్యుత్ శాఖ సెక్రటరీగా రిజ్వీ. ట్రాన్స్కో జెన్కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు ఆయనకే. రైట్, ఇది 4వ పేజీలో ఉన్నది ఈ వార్త. రాజేంద్ర నగర్ లో హైకోర్టు కొత్త బిల్డింగ్ 100 ఎకరాల్లో నిర్మించేందుకు వచ్చే నెల శంకుస్థాపన. 3వ పేజీలో ఇది. రాజేంద్ర నగర్ లో కొత్త బిల్డింగ్. స్మోక్ అటాక్, పార్లమెంట్ లో ఆందోళన. 14 మంది ఎంపీలు సస్పెన్షన్. భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఎంపీల నిరసనలు. ప్రభుత్వ ప్రకటన చేయాలని వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు. రైట్, ఇది 9వ పేజీలో ఉన్నది వార్త. కరాచీ బేకరీలో గోదాంలో భారీ పేలుడు. రైట్, ఇది 5వ పేజీలో వార్త. ఆ 50 ఎకరాలు హెచ్ఎండిఏ శంషాబాద్ భూములపై హైకోర్టు తీర్పు. ఇది 4వ పేజీలో ఉంది ఇది వార్త. నాడుకి వెళ్తే మనం టీఎస్పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు జడ్జీలతో విచారణ. సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోరుతూ లేఖ రాస్తాం. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు టీఎస్పీఎస్సీ వైఫల్యంపై. ఇది 2వ పేజీలో ఉంది. హైకోర్టు భవన సముదాయానికి జనవరిలో శంకుస్థాపన. రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో నిర్మాణం. హైకోర్టు సిజేఎస్ భేటీ అనంతరం సీఎం ఆదేశం. ఇది 2వ పేజీలోని వార్త. ఇది ఐఏఎస్ల చేతుల్లోకి పవర్. ట్రాన్స్కో జెన్కో 2 విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలుగా వారే. ఇది 2వ పేజీలోనే ఉంది. పలువురు ఐఏఎస్ల బదిలీలు. సభాపతిగా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక, బాధ్యత స్వీకరణ. పార్లమెంట్లో భద్రత వైఫల్యం, కేంద్రం సీరియస్. రెవెన్యూ కేసులకు కావాలి శాశ్వత వేదికలు. బాధితుల సమస్యలకు లభించని పరిష్కారం హైకోర్టుకు వెళ్లాలని సూచించిన అధికారులు. అధిక పింఛన్లను ఆశావాహులకు కాస్త ఊరట. ప్రాంగణం మిలమిల. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఐరస ప్రాంగణ కార్యాలయానికి సమీపంలో ఫీల్డ్ ఆఫ్ లైట్ పేరుతో ఏర్పాటు చేసిన కళాఖండం ఇది. సాగునీటి ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యం. షాహీ దర్గా మసీదు సర్వేకు అనుమతి. శ్రీకృష్ణుడి భూమి కేసులో
అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు, కోర్టు కమిషనర్ నియామకానికి అంగీకారం 11వ పేజీలో. సాక్షి, వచ్చే 5 ఏళ్ల లక్ష్యంపై ప్రభుత్వం పనితీరును వివరించేలా గవర్నర్ ప్రసంగం తయారీ. నేడు అసెంబ్లీకి గవర్నర్ తమిళసై, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. రేపు ధన్యవాద తీర్మానంపై వేరువేరుగా చర్చ 2వ పేజీలో. రైట్, ఇది 2వ పేజీలో. భద్రత వైఫల్యంపై రగడ, కేంద్రం. ఇది 6వ పేజీలో. అది జూలైలోనే పక్కాగా రెక్కి 6వ పేజీలో. ఇది విద్యుత్ శాఖలో భారీ మార్పులు 5వ పేజీలో. రాజేంద్ర నగర్ కు హైకోర్టు, ఇది 2వ పేజీలో. కరాచీ బేకరీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, ఇది 14వ పేజీ. నమస్తే తెలంగాణ పత్రిక, సభాపతి ప్రమాణ స్వీకరణ. రాష్ట్ర శాసన కొత్త సభాపతిగా గడ్డం ప్రసాద్ కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికలను అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి గడ్డం ప్రసాద్ను తోలుకొని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం నూతన స్పీకర్కు పుష్పగుచ్చాలు అందజేశారు, శుభాకాంక్షలు తెలిపారు. మెయిన్ హెడ్లైన్ గా ఇచ్చారు. ఇది ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆటో కార్మికులు ధర్నాలు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున నిన్న నిరసనలు తెలిపారు ఆటో డ్రైవర్ యూనియన్లు, ఆటో డ్రైవర్లు. ఎయిర్పోర్ట్ మెట్రో రూట్ మార్పు, ఫలక్నామా లేదా ఎల్బీ నగర్ మీదుగా మార్గం. శంషాబాద్ కు న్యూ అలైన్మెంట్, ఇది 4వ పేజీలు. మధుర మసీదుపై సర్వే, షాహిద్ దర్గాపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు, ఇది 7వ పేజీలు ఇచ్చారు. ఇది రాజేంద్ర నగర్ లో హైకోర్టు 100 ఎకరాల నూతన సముదాయం, జనవరిలో శంకుస్థాపనకు ఏర్పాట్లు. సీఎం సాగర్ నుంచి నీటి విడుదలపై చేతులెత్తేసిన నీటిపారుదల శాఖ. యాసంగిలో 1 ఎకరా కూడా నీరివ్వలేమంటున్న అధికారులు. గత యాసంగి కంటే ఈ రాష్ట్రంలో తగ్గనున్న సాగు విస్తీర్ణం. వివిధ ప్రాజెక్టుల కింద 28.95 లక్షల ఎకరాల సాగునీరు. ఎస్ఆర్సిపి స్టేట్ 1, స్టేట్ 2 కింద 11.55 లక్షల ఎకరాలకు. రైట్, సాగర్ ఆయకట్టు కింద నీళ్ళు ఇవ్వలేమని చెప్తున్నారంట. దీనిపైన 3వ పేజీలో. ఇది 14 మంది ఎంపీల సస్పెన్షన్, పార్లమెంట్. ఇది దీంట్లో 7వ పేజీలో ఉంది. 9,000 కోట్ల ఆస్తి సురక్షితం, 181 ఎకరాల భూమిని కాపాడిన కేసీఆర్ సర్కార్. కేసీఆర్ భద్రత కుదింపు, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడికి కేవలం వై కేటగిరీ భద్రత. కేటీఆర్, హరీష్ రావు మాజీ మంత్రులు 2+2 మాజీ ఎమ్మెల్యేల నుంచి గన్మెన్ వాపస్, భద్రత ముప్పు లేదని పోలీసు శాఖ అంచనా. ఉన్న సీఎం పదవి పోయిన తర్వాత ఇంకేముంటుంది ఆడ? భద్రత తీసేయకపోతే ఇంకా వేస్ట్, వాళ్ళకి ఇచ్చి కూడా భద్రత వేస్ట్. రైట్, నమస్తే తెలంగాణలోని వార్తలు ముఖ్యాంశాలు. నిరుద్యోగి ఆమె ఒక వీడియో క్లిప్ పంపించింది. దానిపైన మనం ఆమె భిక్షాటన చేసుకుంటూ, నిరుద్యోగి అంటే నాకు ఎవరైతే డాక్టరేట్ పట్ట ఇచ్చారో వాళ్ళే నన్ను మోసం చేశారు, ఉద్యోగం రాకుండా చేస్తున్నారంటూ ఆమె ఒక వీడియో క్లిప్ ను మనకు ఇచ్చారు. ఆ వీడియో క్లిప్ నెక్స్ట్ ప్లే అవుతుంది, చూద్దాం. దానిపైన ప్రభుత్వం స్పందించాలని. పద్మజ, నేను పిహెచ్డి కంప్లీట్ అయింది 2013లో. 2013 అక్టోబర్ 10th అవార్డెడ్. అయితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ నన్ను అప్పుడే టార్గెట్ చేశారు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ప్యానెల్ వస్తారు. అందరితో పాటు నేను కూడా అటెండ్ అయ్యాను. ప్రతిదానికి మార్క్స్ ఉంటాయి కదా.
అయితే కావాలని వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం ఎక్కడంటే టీచింగ్ దగ్గర ఏమైనా కావాలని తక్కువ మార్క్స్ వేస్తారేమో. సిఎస్ఆర్ ఫెలోషిప్ నాకు లేదు, మార్క్స్ అక్కడ తగ్గిపోతాయి, అక్కడ నాకు కట్ అవుతాయి. అయితే నేను ఒక్కదాన్ని 10 ఇయర్స్ నుంచి టార్గెట్ చేశారు టీచర్స్. కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ అనే వాళ్ళు హై గ్రేడ్ టీచర్స్ కదా, టీచర్స్ విలన్స్గా మారి నా లైఫ్ని టార్గెట్ చేశారు. నాకు జాబ్ రాకుండా, ప్రతి దగ్గర జాబ్ రాకుండా చేశారు 10 ఇయర్స్ నుంచి. ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళే కమిటీ మెంబర్స్ వస్తున్నారు, ప్లస్ నన్ను పక్కకు ఉంచేసి నాకన్నా చిన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నౌ ఐ బికేమ్ సీనియర్. ఇప్పుడు కూడా నిన్న కాక మొన్న ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి, మళ్ళీ ఇప్పుడు సేమ్ అలాగే ఇంజస్టిస్ చేశారు. ఏదో ఒక స్టోరీ చెప్తున్నారు నా మీద, నెగిటివ్గా చెప్తున్నారు, నెగిటివ్గా రాస్తున్నారు, మొత్తం నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు నా మీద. నాకు డాడీ లేరు, 2005లో మా డాడీ చనిపోయారు. ఎన్ని ఇయర్స్ అయింది, 2005 ఎక్కడ, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఎలా బతుకుంటా? ఇక ఇప్పుడు నాకు గోతుందో వినరు, నా చావుకు కారకులు అయినరు వాళ్ళు. 10 ఇయర్స్, 1 ఇయర్ కూడా కాదు, 10 ఇయర్స్ అవుతుంది అవార్డు వచ్చేసి. 10 ఇయర్స్ నుంచి నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతూనే ఉన్నా, నాకు జాబ్ ఇవ్వట్లేదు. అందరూ ఎలిజిబుల్, నేను ఒక్కదాన్ని ఎందుకు ఎలిజిబుల్ కాదు? అంతా నేను ఏం పాపం చేశాను? ఒక్కరు కూడా సస్పెండ్ అవ్వాలి, ఒక్క ప్రొఫెసర్ కూడా సస్పెండ్ అవ్వాలి. అందరూ శాలరీస్ తీసుకుంటున్నారు, పెన్షన్ తీసుకుంటున్నారు, దే ఆర్ ఆల్ హ్యాపీ. కానీ నన్ను నా నోటి దగ్గర అన్నం తీసేశారు, నన్ను కడుపు మీద కొట్టారు, నన్ను ఇన్సల్ట్ చేయడము. మెయిన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. లీలావతి మేడం ఆవిడ ప్రతి దగ్గర వీళ్ళందరూ ప్యానెల్లో వస్తున్నారు, కమిటీ మెంబర్స్గా రావడము, ఇట్లా ఇన్సల్ట్ చేయడము, అవమానం చేయడం చేస్తున్నారు. కంపల్సరీ కావాలి, లేకపోతే ఇక ఇంత ప్రైవేట్ కాలేజ్ ఘోరంగా ఉంది. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అడుక్కుంటున్నాను, నాకు జాబ్ లేదు, బిచ్చం అడుక్కుంటున్నాను. నన్ను ఎవరు పోషిస్తారు? నాకు జాబ్ ఉంటే కదా నన్ను నేనన్నా పోషించుకోగలను. అందుకే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బిచ్చం ఎత్తుకుంటున్నాను. వాళ్ళే డాక్టరేట్ ఇచ్చారు, వాళ్ళే అవమానం చేస్తున్నారు. ఈ అవమానం వాళ్ళే కదా చేస్తుంది, బయట వాళ్ళు కాదు కదా అవమానం చేస్తుంది. డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ కమిటీ మెంబర్స్ ఇంజస్టిస్ చేసిన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మెయిన్. నేను ఒక్కదాన్ని 10 ఇయర్స్ నుంచి ఎలిజిబుల్ కాదట, మిగతా వాళ్ళందరూ ఎలిజిబుల్ అట. నేను ఒక్కదాన్ని నన్ను పక్కకు ఉంచేస్తున్నారు 10 ఇయర్స్ నుంచి. డాక్టరేట్ ఐఎమ్ డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ. నాకు 17 రీసెర్చ్ పేపర్స్ కూడా ఉన్నాయి. అటు రీసెర్చర్ అని ముందుకు పోనీయట్లేదు, టీచింగ్లో నన్ను తొక్కేస్తున్నారు 10 ఇయర్స్ నుంచి. మెయిన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎవరు అంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ కమిటీ మెంబర్స్.